సో ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ ఎన్నికల హడావిడి, అలాగే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా ప్రతి సర్వే సంస్థలు చెప్తున్నాయి. తర్వాత డెఫినెట్ గా మా పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పడం, తర్వాత మా పార్టీ డబుల్ డిజిట్కి వెళ్తుందని భారతీయ జనతా పార్టీ, అలాగే మా పార్టీ కూడా డబుల్ డిజిట్ సాధిస్తుంది, డెఫినెట్గా మాకు ఒక 10 స్థానాలు ఇవ్వండి పార్లమెంట్లో, అలాగే ఇక్కడ తెలంగాణలో ఎట్లా పని చేపియాలో మాకు తెలుసు ప్రతిపక్షంలో ఉండి అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. కాకపోతే బీఆర్ఎస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 2 సీట్లు రావడం మహా ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. ఆ 2 సీట్లు కూడా ఏ నియోజకవర్గంలో వస్తాయనే దానిపైన కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే బీఆర్ఎస్కి వాళ్ళు చెప్పినట్టు ప్రతిపక్షంలో కరెక్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు అనుకున్న టార్గెట్ అంటే ఒక 5 నుంచి 6 స్థానాలు అయిన వచ్చేది. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో దాదాపుగా 3 ఎమ్మెల్యేలు ఇప్పటికీ వెళ్ళిపోవడం, కీలక నేతలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడంతో రేపు ఒకవేళ బీఆర్ఎస్కి ఓటేసినా కూడా డెఫినెట్గా పార్టీలోనే ఉంటారా లేదా అన్నది మాత్రం చర్చ నడుస్తుంది. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ప్లస్ అవుతుంది. గతంతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో మొత్తానికి 2 సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలు. ఏంటా 2 సీట్లు అనేది చూద్దాం. మెదక్పై హరీష్ రావు, కరీంనగర్పై కేటీఆర్ ఫోకస్. సో మొత్తానికి మెదక్ అలాగే కరీంనగర్ సీట్లపై, కరీంనగర్లో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నుంచి. మెదక్లో గెలిచినటువంటి ఎంపీ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ప్రస్తుతం అక్కడ వెంకటరామరెడ్డికి టికెట్ ఇచ్చారు. సో కరీంనగర్, మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు ఆ పార్టీ ముఖ్య నేతలు ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరీంనగర్లో బోయినపల్లి వినోద్ కుమార్ రావుని గెలిపించుకోవడానికి కేటీఆర్, మెదక్లో వెంకటరామరెడ్డి విజయం కోసం హరీష్ రావు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. తమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు కావడంతో ఇక్కడ పార్టీని గెలిపించుకోవడానికి ఇరువురు నేతలు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లోనే తమ అభ్యర్థి సెగ్మెంట్లు పార్టీ గెలుపుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు సో కష్టపడుతున్నారు. తామే ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వ్యూహాలను రచించి అమలు చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం కోసం చుట్టుగా పోయి వచ్చిన ఎక్కువ సమయాన్ని తమ నియోజకవర్గాల్లోనే గడుపుతున్నారు. ముఖ్య నేతలు ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేస్తుండడంతో కనీసం ఈ 2 నియోజకవర్గాల్లోనైనా గెలుస్తామనే ఆశాభావాన్ని పార్టీ నాయకులు వ్యక్తపరుస్తున్నారు. సిరిసిల్లాలో మెజార్టీ కోసం బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కరీంనగర్ పార్టీ కంచుకోటగా ఉంది. ఇక్కడ నుంచి 2004లో ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత 2006, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన వినోద్ కుమార్ గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి కరీంనగర్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనుకబడింది. 7 సీట్లలో 3 మాత్రమే గెలుచుకోగలిగింది. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడం అనేది జరిగింది. సో మిగిలిన సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ త్రిముఖ పోరు నెలకొనగా అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని పార్టీ సమిష్టిగా పనిచేస్తున్నది. తర్వాత దీనికోసం అంటే వినోద్ కుమార్ని గెలిపించుకోవడానికి కేటీఆర్ ప్రచార బాధ్యతలు తన నెత్తిపైన వేసుకున్నారు. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. మోడీ మేనియా, హిందుత్వ ఎజెండాతో సంజయ్ ముందుకు వెళ్తుండగా అధికార పార్టీ అండతో వెలిచెల రాజేందర్ రావు రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్ సుమారు 29,000 అంటే దగ్గర 30,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికలతో వినోద్ కుమార్ ఓటమికి సిరిసిల్లలో మెజార్టీ తగ్గటమే కారణమని ఈటల రాజేందర్ వంటి నాయకులు విమర్శలు చేశారు. దీంతో ఒక్కసారి కేటీఆర్ మరింత జాగ్రత్త పడుతున్నారు. మెదక్ బలం నిలుపుకునేందుకు మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు హరీష్ రావుతో పాటు పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే మారింది. ఈ నియోజకవర్గంలోనే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మెదక్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కూడా కావడం గమనార్థం. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన మెదక్ రాజకీయాలతో సంబంధం లేకపోవడంతో ఆయన గెలుపు బాధ్యతలను హరీష్ రావు భుజానికి ఎత్తుకున్నారు. సిద్దిపేటలోనే ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6టిని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఆ పార్టీ కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. ఒక్క మెదక్ అసెంబ్లీని మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. బీఆర్ఎస్కు ఇక్కడ సుమారు 2.48 లక్షల
ఓట్ల మెజార్టీ వచ్చింది, అలాంటి నియోజకవర్గంలో ఓడిపోతే ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గట్టి పోటీ ఇస్తున్నారు. బీసీలు ముదిరాజులు తనకు మద్దతుగా ఉన్నారని ఆయన చెప్తున్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. మెదక్లో హరీష్ రావు కంటే తనే బలమైన నాయకుడని, ఈసారి తన గెలుపు పక్కా అని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. కరీంనగర్ పార్లమెంట్ పైన ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు వస్తాయని చెప్పేసి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇది చేస్తున్నారంటే అప్పుడు కాంగ్రెస్కి దాదాపుగా 5,12,000 ఓట్ బ్యాంక్ వస్తే బీఆర్ఎస్కి ఇక్కడ 5,17,000 ఓట్ బ్యాంక్ రావడం అనేది జరిగింది. అలాగే బీజేపీకి కేవలం 2,50,000 మాత్రమే బీజేపీకి వచ్చింది. సో ఇక్కడ కాంగ్రెస్ కన్నా 5,000 ఓట్ శాతంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. అందుకని ఇక్కడ కరీంనగర్లో డెఫినెట్గా గెలవాలి అని చెప్పేసి బీజేపీ సిట్టింగ్ సీట్ని పక్కకి తోచి డెఫినెట్గా బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మరి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు డెఫినెట్గా మళ్ళీ క్యాండిడేట్లకు పడతాయి అనేది చూడాలి. ఇక్కడ మెదక్ చూసుకున్నట్టయితే 4,20,000 ఓట్లు కాంగ్రెస్కి వస్తే 6 లక్షల సో ఇక్కడ మెదక్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి 4,20,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి మాత్రం 6,68,000 ఓట్లు రావడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీ కేవలం 2,11,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీఆర్ఎస్కి దాదాపుగా 2 లక్షల ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ దాదాపుగా 7 స్థానాల్లో 6 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక మెదక్ అసెంబ్లీ స్థానం మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. ఇక్కడ 3 స్థానాలు కూడా కరీంనగర్లో, అంటే 7 స్థానాలకి 3 నుంచి 4 స్థానాలు ఏదో కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్కి అంతో ఎంతో బలం ఉంది అంటే ఈ కరీంనగర్, కేఎన్ఆర్ అలాగే మెదక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి 2 చోట్లనే ఓడిపోతే ఇంకా పార్టీ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకని ఈ 2 చోట్ల పైన దృష్టి పెట్టింది. కాకపోతే మరి ఇక్కడ బండి సంజయ్ని ఢీ కొట్టి కరీంనగర్లో గెలుస్తుందా అనుకుంటే ఇక్కడ విలమ సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ ఎక్కువ. సో ఇక్కడ విలమ సామాజిక వర్గానికి చెందిన నేతలే దాదాపుగా ఇప్పటికీ ఒక 14 సార్లు ఎంపీగా గెలవడం అనేది కూడా జరిగింది. సో అంత పట్టున్న నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా విలమ సామాజిక వర్గం కావడం అనేది ఇక్కడ విశేషం. సో ఇక్కడ ఈ విలమ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కనుక రెండుగా చీలితే డెఫినెట్గా అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఓట్ బ్యాంక్ని చీలకుండా ఏ పార్టీ వాళ్ళు జాగ్రత్తలు పడతారనే దానిపైన ఇటు గెలుపు ఆశలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ వినోద్ రావు కనుక గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి. సో మరి ఇక్కడ బండి సంజయ్ బలబలాలు ఏంటంటే, ఒకటి మోడీ చూసి ఇక్కడ ఓట్లు వేయాలి, అలాగే గతంలో బండి సంజయ్ చేసిన పనులు కావచ్చు, తర్వాత హిందుత్వ ఎజెండాగా కూడా ఇక్కడ బండి సంజయ్ వెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మెదక్లో చూసుకున్నట్టయితే రఘునందన్ రావు సేమ్ మోడీ మేనియా కావచ్చు. సో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, ఆ విషయంగా నన్ను ఆదరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే మెదక్లో కొత్త అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి, అదొకటి బీఆర్ఎస్ పార్టీకి మైనస్గా మారనుంది. సో మరి ఇక్కడ హరీష్ రావే తన భుజాలపైన మోస్తుండు కాబట్టి మరి మెదక్ ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారు? అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నీలం మధుకి అవకాశం ఇస్తారా? వెంకట్రామరెడ్డి ఓసీ సామాజిక వర్గం, విలమ సామాజిక వర్గం నుంచి రఘునందన్ రావు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఈ 2 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి హోప్స్ పెట్టుకుంది. మరి కాషాయ కంచుకోటలో గులాబీ జెండా ఎగురుతుందా? గులాబీ కంచుకోటలో మెదక్లో మరి ఇటు కాషాయ